హాయ్ ఫ్రెండ్స్. పొద్దున్నే జేఎన్టీ దగ్గర నుంచి జేఎన్టీ ఫార్మకాలజీ కాలేజ్ దగ్గర నుంచి గ్రీన్ కన్ హార్ట్ రన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. గ్రీన్ అనేది అంటే హరిత విప్లవం రావాలి. సో మనకున్న ప్రకృతిని కాపాడుకోవాలి, ఎకో సిస్టమ్ని కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ అని ప్రోగ్రామ్ పెట్టాం టు బ్రింగ్ అవేర్నెస్. ఎందుకంటే రాను రాను వన సంపద మరియు ప్రకృతి సంపద అన్నీ కూడా మనిషి కొల్లగొట్టేస్తున్నాడు. సో మనిషి ఆశ కొద్దీ దురాశ కొద్దీ ప్రకృతిని అసలు నియంత్రించడం కాపాడడం లేదు, పైగా చాలా డ్యామేజ్ చేస్తున్నాడు. సో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం పెట్టాం. సో వీళ్ళంతా కూడా ఫార్మకాలజీ ప్రిన్సిపల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరితో పాటు ఈరోజు ప్రోగ్రామ్ చేస్తాను. ఆర్టిఫుల్నెస్ గ్రీన్ రన్ అండి. ఇది ఆర్టిఫుల్నెస్ గ్రీన్ రన్ ఏంటంటే మన ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది. దాని కాన్సెప్ట్ పైన చేస్తున్నాము. ఇంకోటి ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే ఉంది కాబట్టి ఇది ప్రపంచం మొత్తం నలుమూల జరుగుతుంది. అందుకే ప్రతి డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్లో కూడా చేయడం జరుగుతుంది. అది ఓకే ఓకే. సో పర్యావరణము ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పర్యావరణం లేకపోతే మనం లేము. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ చూసినారా? గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ సండే December 14th. అంటే జస్ట్ బ్రింగ్ అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అందరూ సప్తగిరి సర్కిల్ మీద, టవర్ క్లాక్ సర్కిల్ మీద, క్లాక్ రోడ్ మీద, కోర్ట్ రోడ్ మీద వెళ్తుంది. సో వీలైనంత మంది జాయిన్ గడిపోదాం. రండి, కట్ చేయం కాదు. కావాలంటే ఆక్సిజన్ కావాలంటే ప్రకృతి మనదే. ప్రభాస్ రేంజ్ లో ఉండాలి మన ఎమోషన్. ఒక్క అడుగు అన్నట్టు ప్రకృతి మనదే, ప్రకృతి మనదే. పర్యావరణాన్ని రక్షిద్దాం. ఫుల్ ఎమోషన్, ఫుల్ అంటే ప్రభాస్ రేంజ్ లో ప్రకృతి మనదే. ఇంకా లోపల నుంచి రావాలి, కింద నుంచి రావాల, పైకి రాని కిందికి పోనిచ్చు. ప్రకృతి మనదే, ప్రకృతి మనదే. పర్యావరణాన్ని హార్ట్ఫుల్నెస్ లో ఈ స్లోగన్ పెట్టుకొని మేము ఫుల్గా అవేర్నెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మనమందరం మనుషుల ప్రకృతిని నాశనం చేస్తున్నాం. దాన్ని మనం వెంటనే అరికట్టాలి. ఖచ్చితంగా ప్రకృతిని మనమే కాపాడాలి. ప్రకృతి మనదే. గట్టిగా సౌండ్. ప్రకృతి మనదే. పర్యావరణాన్ని వెంటనే కాపాడాలి. పర్యావరణాన్ని వెంటనే పర్యావరణాన్ని వెంటనే పర్యావరణాన్ని వెంటనే కాపాడండి, కాపాడండి. ఆక్సిజన్ కావాలంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. ఎందుకంటే గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ ద్వారా పర్యావరణాన్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా టీషర్ట్స్, క్యాప్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్కి అంతా కూడా రెడీ అయ్యాము. సో అందరం ర్యాలీగా అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లోను, తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల చేశారు. అనంతపూర్లో అయితే దాదాపు 400 మందితో కూడిన ఈ ట్రూప్ అంతా కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి సప్తగిరి సర్కిల్ ద్వారా, టవర్ క్లాక్ ద్వారా మొత్తం అంతా కూడా తిరుగుతూ వెళ్ళి తిరిగి ఆశ్రమం చేరుకొని అక్కడ అందరికీ కూడా కుర్రవాళ్ళు అంటే పిల్లలందరూ జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా మంచిగా స్నాక్స్, టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేసాము. సో వాళ్ళని కూడా మెడిటేషన్ సైడ్ మోటివేట్ చేసాం. ఇంత పెద్ద ప్రోగ్రాం ఎందుకు అనుకుంటున్నారా? ప్రపంచ ధ్యాన దినోత్సవం రాబోతుంది. సో ధ్యాన దినోత్సవానికి అందరినీ కూడా మేలుకొల్పాలి. ధ్యానంలో అందరినీ కూర్చునేటట్టు చేయాలి. ఎందుకంటే ధ్యానం అనేది ఎవరికి వాళ్ళకు పనికొచ్చే విషయం, చాలా అద్భుతమైన విషయం. ధ్యానం ద్వారా మనం ఎన్నో రకాల విషయాలు తెలుసుకుంటాం ఎవరు చెప్పకుండానే. ప్లస్ దీనికి చదువు అక్కర్లేదు, కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు. ఇంత గొప్ప ధ్యానం అనే దాన్ని ప్రపంచమంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. సో అందులో భాగంగా మేమంతా కూడా గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ అని తెలియజేస్తూ కన్హా శాంతివనంలో దాదాపు ఇప్పటికీ 10 లక్షల చెట్లు కంప్లీట్ చేశారనమాట మాస్టర్ గారు. సో ఆ 10 లక్షల చెట్ల ద్వారా ఆ ఏరియాలో పర్యావరణం అనేది ఎంత ఇంప్రూవ్ అయింది అనేది మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా కన్హా శాంతివనం ఒకసారి విజిట్ కాండి.